హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌ టు అప్లై ఫర్ జాబ్స్ ఫాస్టర్ అండ్ స్మార్టర్. సో మీరు జాబ్స్కి ఫాస్ట్గా స్మార్ట్గా ఎలా అప్లై చేయాలో ఈరోజు టాపిక్లో మనం డిస్కస్ చేసుకుందామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తారో ఛానల్లో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాం పైథాన్ లైవ్ బ్యాచ్ రిలేటెడ్గా. వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తున్నామండి, అక్కడ నుండి చెక్ చేయొచ్చు. సో మీరు ఒక జాబ్కి అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిపేర్ అవ్వాలండి. ఇక్కడ ప్రతిదీ మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ ఎవ్రీథింగ్ ఫస్ట్. సో బిఫోర్ అప్లైయింగ్ కీప్ రెడీ మీ అప్డేటెడ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్, కవర్ లెటర్, లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అప్ టు డేట్ ఉందా లేదా, గిట్ హబ్ రెపాజిటరీస్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేదా, మీ పోర్ట్ఫోలియో లాంటిది ఏమైనా ఉంటే సో అది కూడా మెన్షన్ చేసుకోండి. అది కూడా రెడీగా పెట్టుకోండి. ఓకే. సో ఈ అన్నీ కూడా ఒక ఫోల్డర్లో ప్లేస్ చేయండి. ఓకే. కీప్ ఆల్ ఫైల్స్ ఇన్ వన్ ఫోల్డర్. సో మీరు జాబ్కి అప్లై చేసేటప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా అప్లై చేయగలుగుతారు. సో అండ్ తర్వాత జాబ్స్ అప్లయింగ్ అనేది ఒక ప్లాట్ఫామ్తో స్టిక్ అవ్వకండి. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అనేవి యూస్ చేయండి. సో మేజర్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా జాబ్స్కి అప్లై చేయండి. సో మేజర్ ప్లాట్ఫామ్స్కి వచ్చేసరికి నౌకరీ, లింక్డ్ఇన్, ఇండీడ్, కొన్ని కంపెనీ కెరీర్ పేజెస్లో కూడా జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ టీసీఎస్, క్యాప్జెమినీ, ఎసెన్షియర్, ఎల్ఎన్టీ, కేపిఎంజీ. సో ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ కూడా వాళ్ళ కెరీర్ పేజెస్లో జాబ్స్ చెక్ చేయండి. అక్కడ నుండి కూడా మీరు అప్లై చేయొచ్చు. ఫిల్టర్స్ పెట్టుకోండి. లైక్ మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ ఫిల్టర్ పెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. రిమోట్ లొకేషన్, ఇమీడియట్ జాయిన్ అయ్యారా. సో ఇవన్నీ కూడా ఫిల్టర్స్ అప్లై చేయండి. ఓకేనా. సో చాలామంది బిగినర్స్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఫిల్టర్స్ యూజ్ చేయరండి. సో ఇప్పుడు నౌకరీ కానీ లింక్డ్ఇన్లో కానీ జాబ్స్ చూస్తున్నప్పుడు అన్ని ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కనిపిస్తూ ఉంటాయి. సో ఫిల్టర్స్ మెయింటైన్ చేయండి. ఫిల్టర్స్లో ఫ్రెషర్ అని పెట్టారనుకోండి, ఫ్రెషర్స్కి యూస్ఫుల్ ఉంటుంది. లైక్ రీసెంట్లీ పోస్ట్ కానీ ఈజీ అప్లై కానీ ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి మనకి. సో ఈ ఫిల్టర్స్ పెట్టుకున్నాక సేవ్ చేసుకొని సెట్ చేయండి. అండ్ జాబ్ అలర్ట్స్ కూడా ఎనబుల్ పెట్టుకోండి. ఈ నౌకరీ లింక్డ్ఇన్లో జాబ్ అలర్ట్స్ ఎనబుల్ పెట్టుకోవచ్చు. ఆప్షన్ చూడండి. ఇంకా సో అప్లై స్మార్ట్ అండ్ ఫాస్ట్. డైలీ 10 to 20 జాబ్స్ అప్లై చేయండి. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే జాబ్కి అప్లై చేస్తున్నారో జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్స్ అనేవి మీ రెజ్యూమేలో ఉన్నాయా లేదా చెక్ చేయండి. లేకపోతే అప్డేట్ చేసుకోండి. ఆ తర్వాత అప్లై చేయండి. సో క్విక్ అప్లైని యూజ్ చేయండి. లింక్డ్ఇన్ అయితే ఈజీ అప్లై ఆప్షన్ని యూజ్ చేయండి. రెజ్యూమేని కస్టమైజ్ చేసుకోండి బేస్డ్ ఆన్ ద జాబ్. స్లైట్గా రెజ్యూమే అనేది అప్ టు డేట్ చేసుకోండి. సో రీసెంట్గా పోస్టింగ్ అయిన జాబ్స్కి అప్లై చేయండి. 24 hours కానీ 1 day 2 days, మ్యాక్సిమం 2 daysకి రీసెంట్లీ పోస్ట్ అయిన జాబ్స్కి అయితే అప్లై చేయండి. 1 week 10 days ఇట్లా ఉంటే కనుక అనవసరం. సో రిక్రూటర్స్ని ఫాలోఅప్ చేయండి. ఎక్కడ ఫాలోఅప్ చేయాలంటే లింక్డ్ఇన్ అండి. లింక్డ్ఇన్లో కంపెనీస్కి సంబంధించిన హెచ్ఆర్స్ ఉంటారు. కనెక్షన్ రిక్వెస్ట్ పంపించండి. కానీ రిక్రూటర్స్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఉండండి. అండ్ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న స్కిల్స్ కానీ ఆ కీవర్డ్స్ కానీ మీ రెజ్యూమేలో యూజ్ చేయండి. సో రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఒకనా బూస్ట్ యువర్ ఛాన్స్. సో హెచ్ఆర్స్తో అండ్ రిక్రూటర్స్తో కనెక్ట్ పెట్టుకోండి. వాక్ ఇన్ డ్రైవ్స్ కూడా అటెండ్ అవ్వండి. జాబ్ డ్రైవ్స్ కానీ వాక్ ఇన్ డ్రైవ్స్ కానీ ఆఫ్ క్యాంపస్. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే కనుక క్యాంపస్ డ్రైవ్స్లో కానీ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్లో కానీ అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. చాలా డమ్స్ అవైలబుల్ ఉంటాయి గూగుల్లో కానీ టెలిగ్రామ్స్లో కానీ. అవన్నీ కూడా చెక్ చేయండి. సో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ April 18th నుండి అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. సో 45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుందండి. కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ చేస్తాం. సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా, మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి.
సో వీటితో పాటు టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ జాంగో ఫ్రేమ్వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఎంబీటీ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. సిలబస్ అండ్ ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రీ డెమోతో పాటు సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆర్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.